జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డెల్టాలో దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వేమూరు నియోజకవర్గంలో వరి సాగు అవుతా ఉంది. దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు 10 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం రాదు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇందాక మంత్రి గారు పార్థసారథి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే అది 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్ల అవతారం ఎత్తి రైతును దోచుకున్నారు. ఈ రోజున దోపిడీ లేదు, ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు. రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడ నుంచి మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతవకలు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. అవన్నీ కూడా సరిచేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా వివరిస్తా ఉన్నాను.